ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో కూడా నిధుల వరద. డబుల్ ఇంజిన్ సర్కారు అనగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా ఉంటే, కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ఉంటే ఎలా ఉంటుంది నిధుల యొక్క కేటాయింపు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రత్యక్ష నిదర్శనం. గత 10 ఏళ్లలో సంవత్సరానికి రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 900 కోట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఏకంగా ఒక్క సంవత్సరానికే 10 సంవత్సరాల బడ్జెట్ 9,000 కోట్లు ఇచ్చారు. ఆ 9,000 కోట్లో సింహభాగము 2,000 కోట్లు అమరావతి రాజధానికి రైల్వే లైన్ నిర్మాణానికి కేటాయించారు. కృష్ణా నదిపై ఒక పెద్ద పొడుగాటి బ్రిడ్జి, దాదాపు 3 కిలోమీటర్ల బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి ఈ 2,000 కోట్లలో సింహభాగం ఖర్చు అవుతుంది. ఈ రైల్వే లైను ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై అమరావతికి వచ్చి అమరావతి నుంచి నంబూరు దగ్గర మెయిన్ లైన్లో కలుస్తుంది. ఇప్పటికే మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో 73,000 కోట్లు పనులు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుదీకరణ అంతా పూర్తయింది. ఎక్కడా కూడా డీజిల్ ఇంజిన్ మీద రైళ్లను కానీ గూడ్స్ను కానీ నడపవలసిన అవసరమే లేదు. ప్రస్తుతం నిర్మాణ దశలో 2,000 కిలోమీటర్ల ట్రాక్ ఉన్నది. 17 కొత్త లైన్ల నిర్మాణం, దీనికి 20,000 కోట్ల ఖర్చు అవుతుంది. ఇక విజయవాడ గుంటూరు మధ్య 3వ లైన్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 500 కోట్లు కేటాయించారు. ఈ 500 కోట్లతో విజయవాడ గుంటూరు 3వ లైన్ కూడా పూర్తయిపోతుంది. ఇక గుంటూరు గుంతకల్ డబ్లింగు, అది 400 కిలోమీటర్లు, 4,000 కోట్లు. ఆ గుంటూరు గుంతకల్ డబ్లింగు ఇప్పటికే 313 కిలోమీటర్లు పూర్తయింది. ఈ సంవత్సరం 500 కోట్ల రూపాయలు రాయలసీమకు న్యాయం జరిగే విధంగా గుంటూరు గుంతకల్ డబ్లింగ్కి నిధులు కేటాయించటం అనేది విశేషం. మరొక రాయలసీమకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టు నడికుడి శ్రీకాళహస్తి. ఇది రైల్వే లైన్ పొడుగు 300 కిలోమీటర్లు, 3,000 కోట్ల ఖర్చు. ప్రస్తుతం 75 కిలోమీటర్ల మేరకు పనులు ప్రారంభమైనాయి. నడికుడి నుంచి దర్శి మధ్యలో ఈ పనులు ప్రారంభమైనాయి. ఈ నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టు అయ్యే ఖర్చులో 3,000 కోట్లలో 1,500 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించాలి, మరో 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత సంవత్సరంలో 50% నిధులు కాదు కదా, కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6 కోట్లు ఇచ్చారు. 6 కోట్లు ఇస్తే పని జరుగుతుందా? కనుక నడికుడి శ్రీకాళహస్తి పూర్తయితే రాయలసీమ ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమృత్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. వాటిలో విజయవాడను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉత్తరాదిని దక్షిణాదిని కలిపే రైల్వే స్టేషన్ ఏదంటే విజయవాడ. ఆ విజయవాడకు రాబోయే 50 సంవత్సరాల అవసరాలను గుర్తించి మాస్టర్ ప్లాన్ రచించి ఒక వినూత్నమైన మోడల్ ప్రాజెక్టుగా విజయవాడను అభివృద్ధి చేయాలనుకున్నారు. కొత్త రైళ్ల విషయంలో విజయవాడ బెంగళూరు మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ నడపాలనే ఆలోచనలో కేంద్ర రైల్వే శాఖ ఉంది. ఈ ప్రతిష్టాత్మకమైన అమృత్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో విశాఖపట్నానికి సమీపంలోని అనకాపల్లి, తిరుపతి కూడా అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక వైజాగ్లో రైల్వే జోన్కి కేంద్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వములో వాళ్ళ భవనాల నిర్మాణానికి, వైజాగ్లో రైల్వే జోను నిర్మాణానికి కావలసిన భూమిని కేటాయించటములో అలసత్వము జాప్యము వల్ల అక్కడ పనులు ప్రారంభం కాల. విశాఖ రైల్వే జోను భవన నిర్మాణానికి కావలసిన నిధులు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వర్షం వస్తే మునిగిపోయే భూములను ఇచ్చి ఇక్కడ వైజాగ్ రైల్వే జోను కట్టండి అంటే దానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. పైగా ఇది చెరువులో స్థలం ఇచ్చి ఇక్కడ విశాఖ రైల్వే జోను కట్టమంటే
రైల్వే అధికారులు నిరాకరించడం వల్ల అడుగు ముందుకు పడలేదు. త్వరితగతిన భూమిని కేటాయిస్తే విశాఖ రైల్వే జోన్ పనులు కూడా వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే పనులు, రైల్వే ట్రాకులు ఈ విషయంలో దేశంలోనే ఇతర రాష్ట్రాలు ఈర్ష్యపడే విధంగా నిధులు కేటాయించడం అనేది విశేషం. ఇక అవసరమైన ఉన్న చోట అన్ని చోట్ల కూడా ఫ్లైఓవర్లు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలు ఈ విధంగా లెవెల్ క్రాసింగులను పూర్తిగా తొలగించి రైళ్ల యొక్క వేగం పెంచడానికి ఉపయోగపడే విధంగా, అలాగే రహదారులకు రైల్వే గేట్ల సమస్య లేకుండా త్వరలో జాతీయ రహదారులన్నిటిపైన కూడా రైల్వే ఫ్లైఓవర్లు కట్టే ఆ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతా ఉంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన కేంద్రంలో చక్రం తిప్పటం వల్లనే 9,000 కోట్ల నిధులు రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగిందని ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 3 పార్టీలు ఎన్డీఏ తెలుగుదేశం, బీజేపీ, జనసేన రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం వల్లనే ఇది సాధ్యపడిందని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు కూడా విజ్ఞతతో కేంద్రంలో ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీని రాష్ట్రంలో కూడా అధికారంలోకి తెస్తే అభివృద్ధి రెట్టింపు వేగంతో జరుగుతుంది, నిధుల వరద వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.